శ్రావణ మాసం వచ్చేసింది. అయితే ఈ మాసంలో ఆడవాళ్ళు అసలే కొన్ని పనులు చేయకూడదని మన యొక్క పండితులు అయితే చెబుతూ ఉన్నారు. తెలిసి తెలియక చేయటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏమిటో వివరంగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది. అందుకే ఈ మాసంలో శివయ్యను పూజించి అభిషేకాలు చేయటం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అత్యంత పవిత్రమైన మాసంలో శ్రావణ మాసం ఒకటి. అయితే ఈ పవిత్ర సమయంలో నియమ నిబంధనలు పాటించడమే కాకుండా ఆడవారు కొన్ని పనులు అస్సలే చేయకూడదు అంట. మరి ఆ పనులు ఏమిటో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా కోపం, ఇతరులను దూషించటం అస్సలు చేయకూడదంట. ఎట్టి పరిస్థితుల్లో అయినా శ్రావణ మాసం సమయంలో స్త్రీలు కోపం తెచ్చుకోవటం కానీ ఇతరులను దూషించటం చేయకూడదని పండితులు అయితే చెబుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా మనసును చాలా ప్రశాంతంగా అయితే ఉంచుకోవాలి. అంతేకాకుండా సోమవారం నల్లటి దుస్తులు ధరించకూడదని మన యొక్క పండితులు అయితే చెబుతూ ఉన్నారు. వీలైనంత వరకు తెలుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగులు ధరించాలి. వీలైనంత వరకు శ్రావణ మాసంలో ఎప్పుడు కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం తినకూడదు. ఈ సమయంలో సాత్విక ఆహారం తీసుకోవటం చాలా ఉత్తమమని మన యొక్క నిపుణులైతే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరలు, బెండకాయ వంటివి తీసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఆడవారు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదంట. ఈ సమయంలో గోళ్ళు, జుట్టు కత్తిరించుకోవటం, నల్లటి బట్టలు ధరించడం అస్సలు చేయకూడదు. అలాగే ఇళ్లను ఎప్పుడూ మురికిగా ఉంచుకోవడం కూడా చేయకూడదంట. దీనివలన లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇంటి లోపల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంట. అంతేకాకుండా శ్రావణ మాసంలో అస్సలు అబద్ధాలు ఆడకూడదంట. తప్పకుండా ఉదయం పూజ చేయాలి. పూజ చేయకుండా ఆహారం అస్సలు తీసుకోకూడదు. ఇది అసలే మంచిది కాదని చెబుతూ ఉన్నారు. ఇంటిని నిరంతరం శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ చేసి దీపారాధన తప్పక చేయాలి. అప్పుడే ఇంటిలో సకల శుభాలు కలుగుతాయని మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. చూశారు కదా, మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మేము చెప్పే నియమ నిబంధనలు పాటించి మీ ఇంట్లో సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఓం శ్రీ మాతే నమః. ధన్యవాదాలు.